వడిగల్ మల్లంపేటలో హైడ్రా కూల్చివేతలు, కత్వ చెరువులో అక్రమ కట్టడాలు నిర్మించినట్టుగా గుర్తింపు. హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, మురళీమోహన్ జైబేరి కన్స్ట్రక్షన్స్ కి నోటీసులు. గచ్చిబౌలి పరిధిలో రంగలాల్ కుంట చెరువును ఆక్రమించారని ఆరోపణలు. ఖమ్మం జిల్లా దంసలపురంలో పర్యటించిన కిషన్ రెడ్డి. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ. బాధితులకి భరోసా కల్పించిన కేంద్ర మంత్రి. ఖమ్మం జిల్లా ముదిగొండలో పర్యటించిన భట్టి. వర్షాలు, వరదలపై అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. కొల్లేరుకు భారీగా పెరుగుతున్న వరద నీరు. ముంపు ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలింపు. పెద్దపాడు మండలం వసంతవాడ స్కూల్లో పునరావాస కేంద్రం. విజయనగరం జిల్లా గుర్లలో భారీ వర్షం. జంబుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వరదలో చిక్కుకున్న బస్సు. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. రహదారులు జలమయం, వాహనదారుల అవస్థలు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం. 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. లోతట్టు ప్రాంతాలు జలమయం, ప్రజలు అవస్థలు. ఖైరతాబాద్ మహాగణపతికి రెండో రోజు పూజలు. ఆదివారం కావడంతో భారీగా పెరిగిన భక్తులు. 4 క్యూ లైన్లలో వేచి ఉన్న గణనాథుడి కోసం దర్శనం. పూణే శ్రీమంత్ దగ్దుషేత్ హల్వాయి వైభవంగా గణపతి పూజ. ఉదయం హారతిలో పాల్గొన్న 42,000 మంది మహిళలు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ఒక ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా అనుమానం.